ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం అమరులైన 1200 మంది విద్యార్థులను గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తుపెట్టుకో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటం కోసం అమరులైన 1200 మంది విద్యార్థులను గుర్తుపెట్టుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, ప్రేమ కోసం హత్యగావించబడ్డ ప్రణయ్ను గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, మంత్రిని మధుకర్ని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, భూపాలపల్లి మలహార్పేట రాజబాబుని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, నేరెళ్లలో ఇసుక దందాకు వ్యతిరేకంగా పోరాటం చేసి పోలీసుల చేతిలో చిత్రహింసల పాలైన దళిత యువకుల్ని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, సామాజిక న్యాయం అనే దాన్ని పట్టించుకోకుండా దొరలకే మొత్తం అధికారాన్ని కట్టబెట్టిన రాజకీయ పరిస్థితిని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, తెలంగాణ రాష్ట్రానికి కాపల కుక్కలుగా ఉంటా అన్న కేసీఆర్ తెలంగాణ మొత్తాన్ని దోచుకున్న సంగతిని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, సీమాంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న ఈ తెలంగాణలో కాంట్రాక్టులన్నీ సీమాంధ్ర పెట్టుబడిదారులకే కేసీఆర్ కట్టబెట్టాడన్న సంగతిని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, లాకప్పులో మరణించిన మరియమ్మని గుర్తు చేసుకో. ఆ మరియమ్మ కుటుంబానికి న్యాయం కావాలని నెలల తరబడి పోరాటం చేసిన ఉద్యమకారుల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, భూములు కోల్పోయి ధరణిలో తమ పేరు ఎక్కించడం కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీసు చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరిగి అలసిపోయి విషం తాగి చనిపోయిన రైతులను గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, ఎప్పుడో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన అసైన్డ్ భూములని ధరణిలో కనిపించకుండా మాయం చేసి వేలం పాటలో అమ్ముకున్న కేసీఆర్ని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, నిత్యం ప్రతిరోజు కులం పేరుతోటి హత్యలు అత్యాచారాలు చేసినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారాన్ని లాగేసుకొని కొన్ని కులాలకే అధికారాన్ని కట్టబెట్టింది ఎవరో గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని తీసివేసి మనుస్మృతిని భారత రాజ్యాంగంగా తీసుకొస్తామని బాహాటంగా ప్రకటించిన బీజేపీ నాయకుల అహంకారాన్ని గుర్తు చేసుకో. ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగము ఇవ్వకుండా ఆదాని అంబానీలకే ఈ దేశ సంపదనంతా కట్టబెట్టిన బీజేపీ పాలనని గుర్తుపెట్టుకో. తప్పకుండా గుర్తు చేసుకో, ఆడబిడ్డల మీద జరిగిన అత్యాచారాల్ని గుర్తు చేసుకో. తప్పకుండా గుర్తు చేసుకో, మసీదుల మీద చర్చిల మీద ఈ మనువాద సనాతన ఫాసిస్టులు దాడులు చేసిన సంగతిని గుర్తు చేసుకో. తప్పకుండా గుర్తు చేసుకో, సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, తందై పెరియార్ మహనీయులు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకో. నువ్వు తప్పకుండా గుర్తు చేసుకో, ఈ తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాసిన వేలాది మంది ప్రజల్ని గుర్తు చేసుకో. తప్పకుండా గుర్తు చేసుకో,
తెలంగాణ కోసం ఆడి పాడి తమ జీవితాల్నే అంకితం చేసిన మహావాగ్గేయకారుడు కామ్రేడ్ గద్దరన్నను గుర్తు చేసుకో, పైలం సంతోషుని గుర్తు చేసుకో, బెల్లి లలితక్కని గుర్తు చేసుకో. సామాజిక తెలంగాణ కావాలని పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి రాజ్యం చేతిలో అమరుడైన కామ్రేడ్ మారోజు వీరన్నను గుర్తు చేసుకో, తప్పకుండా గుర్తు చేసుకో. రాజ్యం చేతిలో బలైపోయిన సాంబశివుణ్ణి గుర్తు చేసుకో. నువ్వు ఓటు వేసేటప్పుడు తప్పకుండా గుర్తు చేసుకో, ఆ ఓటు బాబాసాహెబ్ అంబేద్కరే ఇచ్చాడనే సంగతిని గుర్తు చేసుకో. నువ్వు ఓటు వేసేటప్పుడు గుర్తు చేసుకో, నువ్వు వేసే ఓటే రాబోయే రోజుల్లో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తుంది అనే సంగతిని గుర్తు చేసుకో. నువ్వు తప్పకుండా గుర్తు చేసుకో. ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నీ ఓటు అనే ఆయుధంలో ఉన్నదనే విషయాన్ని గుర్తు చేసుకో. ఆ ఓటుని బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలకి వ్యతిరేకంగా వేసి భారత రాజ్యాంగాన్ని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా నువ్వు ఆ ఓటుని వేసుకో. ఇదే విముక్త చిరుతల పార్టీ ఇస్తున్న పిలుపు. జై భీమ్.